నమస్తే, నేను మీ రాజేంద్ర. ఒక ప్రత్యేక డిబేట్కి మీకు స్వాగతం పలుకుతున్నా. రాజకీయాల్లో రోజు రోజుకి విలువలు తగ్గిపోతున్నాయని చర్చిస్తున్నాం, బాధపడుతున్నాం. అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేసి వదిలేస్తే మన బాధకి అర్థం ఉంటుందా? మనం అనుకున్నటువంటి సమాజాన్ని చూడటానికి కేవలం చర్చలతోనో వ్యాఖ్యలతోనో గడిపేస్తే సరిపోతుందా? నిజానికి ఎన్టీఆర్ స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఒక సంచలనం, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చింది అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లా. అప్పటి వరకు సాంప్రదాయ రాజకీయాలు, చేతిలో బడుతున్న వాడిదే అధికారం అన్నట్టుగా ఉన్నటువంటి రాజకీయాన్ని చూసాం. కానీ ఎన్టీఆర్ తీసుకొచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైన మార్పు ఏమిటి అనంటే లేనివాడి కోసం, అలాగే సామాజిక బాధ్యత ఉన్నవాడి కోసం, అంతో ఇంతో చైతన్యవంతమైన వ్యక్తిత్వం ఉన్నవాడి కోసం రాజకీయం, అలాగే రాజకీయ నాయకులు అలాంటి వాళ్ళు కావాలి అన్నటువంటి పరిస్థితిలో ఒక ప్రయత్నం అయితే జరిగింది. ఆ ప్రయత్నం తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం పెంచగలిగినటువంటి ఫలితాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ ఫలితం ఆ తర్వాత ఎలా మార్పు చెందింది? 1982 నుంచి వచ్చినటువంటి రాజకీయం ఇవాళ ఉన్నదా? అలాగే తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు, రాజకీయాల్లో అనేకమైనటువంటి మార్పులు వచ్చినటువంటి దశలో అనేక మంది నాయకులు, పార్టీకి సంబంధించిన వాళ్ళు, సిద్ధాంతాలు, అలాగే అనేకమైనటువంటి పథకాలు ఇవాళ ఎలాంటి ప్రయోజనాలను తీసుకురాగలిగాయి? అలాగే ప్రజల్లో ఉన్నటువంటి గౌరవం రాజకీయాల పట్ల, రాజకీయ నాయకుల పట్ల పెరిగిందా, తరిగిందా? అలాగే తరిగింది అన్న దాని మీద, తగ్గిపోయింది అన్న దాని మీద జనాలకి ఇప్పుడు సందేహం లేదని భావిస్తున్నా. కారణం, రాజకీయం వ్యాపారంగా మారిపోయింది. ఎన్టీఆర్ స్థాపించినటువంటి రాజకీయ పార్టీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రజాప్రతినిధులను ఎన్నుకోగలిగేటటువంటి ఒక గౌరవ సాంప్రదాయం, ఒక గర్వ కారణంగా రాజకీయ నాయకుడు ఎదుగుతున్నాడు అనంటే ప్రతి వాళ్ళు స్వాగతం పలికారు, ప్రతి వాళ్ళు తల వంచి నమస్కరించారు రాజకీయ నాయకుడికి. రాజకీయం అంటే యజ్ఞంగా భావించారు. మరి ఇప్పుడు రాజకీయం అంటే వ్యాపారం అంటున్నారు, రాజకీయం అంటే అవినీతి అంటున్నారు, రాజకీయ నాయకుడు అంటే దోపిడీదారుడు అంటున్నారు. ఎందుకని? ఇవాళ ప్రజాప్రతినిధిని మనం గౌరవించుకోకపోతే మనం అనుకునేటటువంటి సమాజం మనకి ఆవిర్భవిస్తుందా? కుదరదు కదా. మరి మనం ఎవరిని గౌరవించాలో, ఎలా గౌరవించాలో అన్నటువంటి ఒక పద్ధతి అయితే, గౌరవాన్ని సంపాదించగలిగేటటువంటి పద్ధతుల్లో రాజకీయ నాయకులు ఉన్నారా? ఏ ఒక్కడైనా కనీసం ప్రజల కోసం నిలబడినటువంటి, ప్రజల కోసం త్యాగం చేయగలిగేటటువంటి తత్వం ఉన్నటువంటి నాయకులు ఎందుకు కనపడట్లేదు? ప్రజలు తప్ప, ఓటు అమ్ముకున్నటువంటి ఓటర్లు తప్ప, అలాగే ఓటు కొనుక్కుంటే చాలు మనం ప్రజాప్రతినిధులుగా దోచుకోవడానికి ఒక రాచమార్గం ఉంటుందన్నటువంటి భావన పెరగటం వల్ల వీటన్నిటి మీద మనము కూలంకషమైన చర్చ జరగాల్సిన హై టైం. బికాజ్ ఇవాళ సమాజంలో విలువలు లేనటువంటి పరిస్థితిలో అనేకమైనటువంటి, అది మీడియా కావచ్చు, అది న్యాయ వ్యవస్థ కావచ్చు. న్యాయ వ్యవస్థ అనగానే మరొక విషయాన్ని కూడా నేను గుర్తు చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ దేశంలోనే కాదు, ఏ దేశంలోనైనా అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయాధికారిని ఎవరైనా చెప్పుతో కొట్టగలిగే ప్రయత్నం చేస్తారా? న్యాయ వ్యవస్థ మీద సామాన్యుడికి ఎప్పుడూ కొన్ని విషయాల్లో నమ్మకం పోయిందన్నటువంటి వాదన వింటున్నాం. కానీ అప్పుడే నక్సలిజం కూడా పెరిగింది. కారణం ఏంటంటే ఇన్స్టెంట్ న్యాయం, స్వార్థరహితమైనటువంటి ఒక సిద్ధాంతం, ప్రాణాలని బలిపెట్టైనా సరే లేనివాడి కోసం నిలబడేటటువంటి, అది ఉగ్రవాదం కావచ్చు, మరేదైనా కావచ్చు, బట్ అందులో కూడా సిద్ధాంతం ఉన్నది, అందులో సందేహం అక్కర్లా. వాళ్ళను గౌరవించినటువంటి రాజకీయం ఎన్టీఆర్ఏ చేశారు. ఎస్, నక్సలైట్లను కూడా నేను గౌరవిస్తాను, వాళ్ళకి తల వంచి నమస్కరిస్తాను అన్నటువంటి విస్తృత భావజాలంతో ఎన్టీఆర్ ఆ రోజు రాజకీయాన్ని ప్రారంభించారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అంటోంది నక్సలైట్ అనేవాడు కనపడకూడదు అని. కానీ నేనంట దోపిడీదారుడు అనేవాడు కనపడకూడదు, ఆ రాజ్యాంగ సిద్ధాంతాన్ని తెమ్మంట. బట్ 1000 కోట్లు దోచేసిన వాళ్ళు దేశాన్ని వదిలేసి పరదేశాల్లో దాక్కొని విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతుంటే వాళ్ళని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం, చట్టం లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ వ్యవస్థ ఉన్నది అన్నటువంటి సత్యాన్ని మర్చిపోతున్నాం. అది ఉగ్రవాదమా, లేకపోతే మరొక వాదమా, లేకపోతే హత్య రాజకీయమా అనే దానికంటే కూడా నక్సలైట్లు జీవితాన్ని పణంగా పెట్టారు. తరిమిల నాగిరెడ్డి మీకు గుర్తుంటే
కోట్లాది ఆస్తులున్నా సరే జనం కోసం, సమాజం కోసం, సమాజ నిర్మాణం కోసం ఆయన నక్సలైట్ నాయకుడిగా మారినటువంటి సత్యం ఇవాళ ఉత్ప్రేరకంగా ఉంటుంది. ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్. ఎస్, దేశం కోసం నిలబడాలని. ఇవాళ ఒక కార్పొరేటర్కు ఉన్నటువంటి ఆస్తులు లెక్కగడితే కోట్లు ఉంటున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములను దోచుకోవడానికి అతను చేస్తున్నటువంటి నిరంతర ప్రయత్నం లేని వాడిని దోచేసేటటువంటి పద్ధతిగా కనపడుతుంది. అందుకే ఇవాళ చర్చ ఇవాళతో కాదు, ఇవాళ ప్రారంభమై కొన్ని ఫలితాలు మనం సాధించేంత వరకు కొంతమంది పెద్దలని, వాళ్ళ అనుభవాలను కూడా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉందని భావిస్తూ ఆ చర్చకు నాంది పలుకుతూ, ఆ చర్చలో ఇవాళ మనతో పాటు జ్యేష్ఠ రమేష్ గారు, మాజీ ఎమ్మెల్యే, మైలవరం నుంచి గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు, రాజకీయ అనుభవం ఉన్నది. ఇవాళ కొంత విరామం తీసుకున్నారని భావిస్తున్నా. పూర్తిగా రాజకీయాల నుంచి విరమించారు అని నేను భావించట్లా. చూద్దాం ఆయన ఏం చెప్తారు. అలాగే ప్రసాద్ గారు, అలాగే రాజకీయాల్లో లోతైనటువంటి అధ్యయనం, ఎన్టీఆర్తో వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి ప్రయాణం. మరి తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి రాజకీయం అప్పుడెలా ఉంది, ఇప్పుడెలా ఉంది? అలాగే తెలుగుదేశం పార్టీ రాజకీయమే కాకుండా మిగతా రాజకీయ పార్టీల యొక్క పాలనా పద్ధతులు కానీ, ఆలోచన విధానం కానీ ఎలా ఉన్నది అన్న దాని మీద విశ్లేషణ చేస్తూ, యువతకు బాధ్యత పెంచుతూ, మహిళలను గౌరవించే సమాజాన్ని మనము ప్రోత్సహిస్తూ, రాజకీయాల్లో వాళ్ళకు ఉండవలసిన స్థానాన్ని సాధించేటటువంటి ప్రయత్నం ఇవన్నీ జరగాలని ఆశిస్తూ ఇద్దరు పెద్దలని ఈ చర్చకు ఆహ్వానించి, ఎస్ నమస్తే రమేష్ గారు. అలాగే శివరాం ప్రసాద్ గారు, మీ దగ్గర నుంచి విలువైనటువంటి కొంత సమాచారం, అలాగే సమాజానికి ఉపయోగపడేటటువంటి కొన్ని విశ్లేషణలు. ఎస్ రమేష్ గారు, నేను అన్నాను కదా, మీరు రాజకీయాల్లో విరమించేశారా, విరామం తీసుకున్నారా? రాజకీయాల్లో నేను పోటీ చేయడం అనేది లేదు సార్. ఓకే, పోటీ చేయాలని అనుకుంటున్నా. కాకపోతే సమాజంలో మార్పు కావాలని కోరుకునే వ్యక్తిగా, నా ఒక పౌరుడిగా పోరాటం చేయాలనేటువంటి ఆలోచన మాత్రం నాకుంది. ఎస్, ఎన్టీఆర్కి సంబంధించి రాజకీయం ఒకసారి మాట్లాడదాం, గతాన్ని గుర్తు చేసుకుందాం. మీరు రాజకీయాల్లోకి రావడానికి ఆ రోజు ఉన్నటువంటి మీకు ఆకర్షణ ఏంటి, ఒక నమ్మకం ఏంటి? నేను హైదరాబాద్లో వ్యాపారం కోసమని ఆ రోజు హైదరాబాద్లో ఉన్నాను. నేను రామారావు గారు అప్పుడే ఎయిర్పోర్ట్లో చెప్తున్నట్టు పార్టీ అంటానంటే నాకు తెలియనటువంటి పరిస్థితి. ఆ రోజు తెలియకుండా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆ రకంగా పార్టీలో నేను చేరటం, తిరగటం పార్టీలో జరిగింది. ఆ తర్వాత ఒక సామాన్య కార్యకర్తగా ఆ పార్టీలో పనిచేయటం, రామారావు గారు చెప్పినటువంటి ఉపన్యాసాలు ఏవైతే ఉండే, సమాజం ఒక దేవాలయం, సమాజంలో ఉన్నటువంటి ప్రజలు దేవుళ్ళు, మనం తినడానికి తిండి, కట్టుకుంటానికి బట్ట, ఉండటానికి ఇల్లు అనేది సామాన్య మనకు కావాలి అని చెప్పి ఆయన ఎప్పుడైతే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేస్తున్నట్టు సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రిని మార్చడం, అవినీతి బాగా పెరగటం, ఢిల్లీ నడివీధుల్లో మన ఆత్మవిశ్వాసం పోగొట్టుకొని మనం ఉన్న నాయకుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి అని చెప్పి ఆయన పిలిపించినప్పుడు ఒక యువకుడిగా నేను స్పందించి దాంట్లో ఆ రకంగా ముందుకు కొనసాగటం జరిగింది. ఒక కార్యకర్తగా నేను పనిచేస్తూ ఉంటే 89లో నాకు మొట్టమొదటిసారిగా సామాన్య కార్యకర్త నేను ఎన్టీ రామారావు వారు సర్వే చేసుకొని, నాకు తెలియదు అసలు క్యాండిడేట్ అని కూడా పిలిచి నాకు అనౌన్స్ చేసేదాకా నాకు తెలియదు. ఆ రోజు 89లో పోటీ చేయటం, 89లో నేను ఓటం జరిగింది, 1100 ఓట్లతో ఓడిపోవటం జరిగింది. ఓకే, 89లో మళ్ళీ తిరిగి యూత్ ప్రెసిడెంట్గా నేను జాయిన్ ఉండటం, 94లో మళ్ళీ తిరిగి నాకు సీట్ ఇవ్వటం, నేను గెలవటం జరిగింది. ఓకే, ఆ గెలిచిన దగ్గర నుంచి కూడా ఆయన స్ఫూర్తి, ఆయన ఏదైతే చెప్పారో నిజాయితీగా బతకాలి, నిజాయితీగా పనిచేయాలి అనే ఉద్దేశంతో ఒక పక్కన నియోజకవర్గం అభివృద్ధి, ఒక పక్కన పార్టీ డెవలప్మెంట్, ఈ రెండు తప్ప మా ఇంకొక ఆలోచన ఉండేది కాదు. ఆ ఆలోచనతో పెరిగినటువంటి మాకు ఇవాళ రాజకీయాలు చూస్తూ ఉంటే ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చింది. వీళ్ళలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, మనం రాజకీయాల్లో మనం ఉండేది. ఎందుకంటే వాళ్ళ రాజకీయం అంటే స్వార్థంతో కూడుకున్నాయి, అవినీతి, డబ్బు. మీరు చెప్పినట్టుగా రాజకీయం వాళ్ళ వ్యాపారం, వాళ్ళన్నిటికంటే పెద్ద వ్యాపారం రాజకీయం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా మానేసి రాజకీయాల్లోకి వచ్చేసారు. రాజకీయం వ్యాపారంగా చేస్తున్నారు ఈ రోజున. కాబట్టి మనం దాన్ని ఏదో రకంగా ప్రజల్లో చైతన్యం తేవాలనేటువంటి ఆలోచన అయితే నాకుంది. మొట్టమొదటి నుంచి మిత్రులతో చాలామందితో నేను చెప్తూ ఉంటాను,
రమేష్ గారు ఒక విషయాన్ని, ఒక సత్యాన్ని మనం మాట్లాడుకుందాం. 1989లో మీరు టికెట్ ఇవ్వడానికి మీ ప్రమేయం లేకుండానే మీకున్నటువంటి సీట్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ను లేకపోతే అంచనా మేరకు మీకు టికెట్ ఇచ్చారు. ఏమై రైట్? అవును. మీరు పార్టీ ఫండ్ కింద కనీసం ఒక 1000 రూపాయి కూడా లేదు. పార్టీ ఫండ్ ఇవ్వటం కానీ మాకు కూడా అంత ఖర్చు లేదు. అప్పుడు కూడా ప్రజలే ఖర్చు పెట్టుకుని ఆ గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, ఆ గ్రామ పెద్దలు కానీ వాళ్ళే పిలిచేవాళ్ళు, భోజనాలు పెట్టేవాళ్ళు, టీ కాఫీలు ఇచ్చేవాళ్ళు, మమ్మల్ని ఓటేసి పంపించేవాళ్ళు. ఆ ఖర్చు కూడా ఉండేది కాదు. ఎన్నికల ఖర్చు ఏమీ లేదు, ఏముండేది కాదు. అప్పట్లో ఎన్నికల సంఘం నుంచి ఇదిగో ఇంత ఖర్చు మాత్రమే పెట్టాలి అని ఏమైనా రూల్స్ ఉండయా? ఉంది, లిమిట్ ఉంది. కానీ అది కూడా మాకు చాలా లిమిటే ఉండేదంత, కూడా ఖర్చు అయ్యేది కాదు. వాస్తవంగా చెప్పాలంటే ప్రజలే చూసుకునేవాళ్ళు ఎక్కువ. ఏ ఊరికి ఆ ఊరు వాళ్ళే ఉండేవాళ్ళు. 94 వచ్చేటప్పుడు 94లో కొంచెం ఒక 5,000 10,000 అట్లా ఖర్చు అయ్యాయి తిరగడానికి. కానీ ఎప్పుడైనా ఉంటుంది కదా అది మామూలుగా డీజిల్ ఖర్చు, పాంప్లెట్లు కానీ, వాల్ పోస్టర్లు కానీ, టీ ఖర్చు, బ్యానర్లు, ఆ ఖర్చు తప్ప. ఆ శాసనం 94 వచ్చినప్పుడు శాసనం గారు అవి కూడా ఎత్తేసారు. ఈ పబ్లిసిటీ అనేది కూడా తగ్గించమంటే అది కూడా ఖర్చు తగ్గింది 94లో ఎలక్షన్ కమిషన్. ఆ రకంగా చాలా తక్కువ ఖర్చు ఆ రోజు. ఈరోజు ఎన్నికలు అంటే దాదాపు కోట్లలోనే ఉంది. ఆ కోట్లు అనేది ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎందుకు ఖర్చు పెడుతున్నారు అంటే వ్యాపారం. వ్యాపారం ఇవాళ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజల సమస్యల మీద ఎవరు పట్టించుకుంటారు. ఏ ప్రభుత్వాలన్నా రానివ్వండి, ఏ నాయకుడు అన్నా రానివ్వండి, ఏ పార్టీ అయినా వచ్చిన దగ్గర నుంచి ఏ రకమైన ఖర్చు పెట్టింది సంపాదించాలి, మళ్ళీ రాబోయే ఎన్నికలకి మళ్ళీ సంపాదించాలి, మళ్ళీ పిల్లలకి మళ్ళీ సంపాదించాలి అనేటువంటి ధోరణిలోనే ఉన్నారు తప్ప ఇవాళ ప్రజల్లో ఏ ఒక్కటి కూడా పట్టించుకుంటారు. దాని మీద కూడా ఒక చైతన్యం అనేది రావాలనేది మా ఉద్దేశం. ఓ పక్కన మీడియా కానివ్వండి, ఓ పక్కన బ్యూరోక్రసీ. వాళ్ళ మీడియా అంతా కూడా చాలామంది బ్యూరోక్రసీ రిటైర్ అయినటువంటి వాళ్ళు IAS IPS ఆఫీసర్లు కూడా బయటకు వచ్చారు. వాళ్ళు కూడా రాజకీయ పార్టీలు అంటున్నారు, ఏదో చేస్తున్నారు. కానీ విల్ కమ్ బ్యాక్ టు దట్ పాయింట్ రమేష్ గారు. ప్రధానంగా మీరు చెప్పినటువంటి ఒక సత్యాన్ని ఇవాళ రాజకీయ నాయకులకు, యువతకు, ఎవరో ఒకళ్ళు రాజకీయాల్లో రాణించాలి అనే వాళ్ళకి మనం ఒక సమాచారం ఇవ్వాలి. 1989లో టికెట్ కోసం మీరు ఎక్కడ తాపత్రయపడాల. మీ నాయకుడు మిమ్మల్ని గుర్తించారు, గౌరవించారు, టికెట్ ఇచ్చారు. అలాగే ఎన్నికలలో మీరు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు ఒక్కసారి వెనక్కి వెళితే 1,00,000 కూడా దాటినటువంటి పరిస్థితి. దట్టు ఎక్కడికి ప్రచారానికి వెళ్ళినా ఆ గ్రామ ప్రజలు మీకు స్వాగతం పలకటం, వాళ్ళే మీకు భోజనం పెట్టి ఆహ్వానం పలికి, ఆ గౌరవం, ఆ మర్యాద రాజకీయ నాయకులకు ఆ రోజుల్లో ఉంది. మరి ఇవాళ ఎక్కడికి పోయింది? ఇవాళ ఎందుకని పెద్ద పెద్ద పందిర్లు వేయటం? ఈరోజు వ్యాపారస్తులు వచ్చిన తర్వాత ప్రజల్ని తప్పుదారి పట్టించారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి అవసరాన్ని అవకాశంగా ఇస్తున్న ఆ పేదరికాన్ని వాళ్ళకు ముందు అలవాటు చేయటం, ఆ రోజు డబ్బులు ఇచ్చి ఓటేపించుకోవటం అనేది తీసుకొచ్చారు. దానికి రాజకీయ పార్టీలు కూడా లొంగిపోయింది. ఈ మార్పు ఎప్పటి నుంచి వచ్చిందంటారు? ఇది 99లో కొంచెం తగ్గలేదు, అంటే 2004 నుంచి స్టార్ట్ అయిందండి. 99లో కూడా కొంచెం డబ్బు ఖర్చు పెట్టడం అనేది అలవాటు చేశారు. 2004 వచ్చేటప్పటికి అక్కడి నుంచి స్టార్ట్ అయింది బాగా. 2014 వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువైపోయింది. అన్ని పార్టీలు ఇదే పద్ధతిలో ఉన్నాయంటారు? అన్ని పార్టీలు అంతే ఉన్నాయి. ఓకే. వాళ్ళు ఏ పార్టీ కూడా డబ్బు లేకుండా పనిచేసే పరిస్థితి లేదు. వాడి టికెట్ కావాలన్నా డబ్బులు ఇవ్వాలి. అంటే యు ఆర్ షూర్ దట్ టీడీపీ పార్టీ కూడా అనుకూలమైనటువంటి రాజకీయం కోసం డబ్బు ఖర్చు పెట్టింది, మందు కూడా పంచిందని భావించమంటారా? డెఫినెట్గా. ఆర్ యు షూర్? డెఫినెట్గా అన్ని పార్టీలు ఉన్నాయి. ఒక టీడీపీ కాదు, అన్ని పార్టీలు కూడా అదే పరిస్థితి. అంటే టీడీపీ పార్టీ ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర వహించిందా, లేకపోతే పక్క పార్టీల యొక్క ప్రాధాన్యత పెరుగుతోంది కాబట్టి నాకు తప్పక ఇలా ఆచరించాల్సి వచ్చిందని భావిస్తారా? ఆ పార్టీ చేసింది ఈ పార్టీ అని, ఈ పార్టీ చేసింది ఆ పార్టీ, ఇద్దరూ చేశారు. ఓకే. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా. ఏం శివరాం ప్రసాద్ గారు, మీది సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం, దట్టు తెలుగుదేశం పార్టీలో. ఏమై రైట్? అవును. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని మనం సమీక్షించుకుంటే ఎన్టీఆర్ చెప్పింది ఒకటే, సమాజం లేనివాడి కోసం. రమేష్ గారు అన్నట్టు రోటీ, కపడా ఔర్ మకాన్, ఈ 3 ప్రభుత్వ బాధ్యత అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. సాధారణమైనటువంటి జీవితం, ఎక్కడ డాంబికం లేనటువంటి వ్యవహారం, రూపాయి ఖర్చు పెడుతున్నప్పుడు చూసి మరి క్యాలిక్యులేటెడ్గా ఖర్చు పెట్టినటువంటి పాలనా విధానం, ఇవి ఎక్కడికి వెళ్ళినాయి? ఇప్పుడు
ఎన్టీఆర్ గారిది చూసుకుంటే ఆ రోజు ఆయన అప్పటికి మేనిఫెస్టో లేకపోతే మీ కార్యక్రమాలు ఏంటి ఇవన్నీ ఉండే కదా. ఆయన అడిగితే ఒకటే చెప్పాడు, ఏంటి మీ ఇదేంటంటే కూడు గూడు గుడ్డ అంతే నినాదం, పేదలకు అందించాలి ఈ మూడు. ఆ ఏకైక లక్ష్యంతో ఆయన రాజకీయ పార్టీ పెట్టారు. ఆ తర్వాత కూడా ఆయన విధానం ఎలా సాగిందంటే పార్టీలో చేర్చుకునేటప్పుడు కూడా ఎవరన్నా కాంగ్రెస్ పార్టీలోంచి లేకపోతే వేరే పార్టీలోంచి వస్తే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ పదవులకి, ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే పదవులకి, అట్లాగే వేరే పార్టీ పదవులు ఉంటే అన్నిటికీ రిజైన్ ఇచ్చి రమ్మన్నాడు. అట్లా రమ్మన్నప్పుడు ఒకళ్ళిద్దరు వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది పార్టీలో చేరతామని వచ్చి ఈయన ఈ కండిషన్ పెడితే వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఏమైందంటే ప్రజలకు ఒక సందేశం వెళ్ళింది, ఈయన ఒక నీతివంతమైన రాజకీయాలు చేయటానికి ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చాడు. అట్లాగే తెలుగువారి ఆత్మగౌరవం నిలబెడటానికి వచ్చాడు. ఈయన మన వెనక నిలబడతాడు, ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను నిలబెట్టుకుంటాడు. రాజకీయాన్ని అప్పటికున్న ఇది ఆ కాంగ్రెస్ పార్టీ అప్పటికే కొద్దిగా అవినీతి ఇలా ఆశిత పక్షపాతం ఇవన్నీ ఉన్నాయి. వాటిలన్నిటికీ అతీతంగా ఈయన పార్టీ నడుపుతాడనే ఉద్దేశంతో జనాలు ఉన్నారు. అదే విధంగా ఆయన సీట్లు కూడా ఇచ్చారు. 83లో ఇచ్చిన సీట్లు కూడా అదే విధంగా ఇచ్చారు. తర్వాత 85లో కూడా అదే విధంగా జరిగింది. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని, విద్యావంతుల్ని, అలాగే లాయర్లు, డాక్టర్స్, లేకపోతే ఉద్యోగస్తుల్ని, టీచర్స్ని, అట్లాగే ప్రొఫెసర్స్ని వెతికి పట్టుకొచ్చారు. ఒక జడ్జి ఉండేవాడు, ఆయన కూడా రిజైన్ చేసి తీసుకొచ్చి అటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి సమాజంలో ఇదిగో నేను రాజకీయం అంటే ఈ విధమైన రాజకీయం చేస్తా, రాజకీయం అంటే ఒక పార్టీ రాజకీయం, ఒక పార్టీ వ్యక్తుల్ని వీళ్ళని తీసుకొచ్చి ఆ నలుగురిని లేకపోతే ఆ ఫ్యామిలీని వీళ్ళే చేయటం కాదు, కొత్త రక్తాన్ని తీసుకొస్తున్నా, సమాజంలో గౌరవప్రదమైన వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి సీట్ ఇస్తున్నా, గెలిపించండి అన్నారు. గెలిపించారు జనం, డబ్బు అనేది లేకుండా. ఇందాక రమేష్ గారు అన్నారు ఆయనకి ఎంక్వైరీ చేయకుండా ఇచ్చారని. ఎంక్వైరీ చేయకుండా ఇచ్చారు కానీ అప్పటికే ఆయన తెలుగు యువతలో ప్రముఖమైన పాత్ర వహిస్తున్నాడు. కృష్ణా జిల్లాకి తెలుగు యువత ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆయన. ఆ క్యాల్కులేషన్ చూసుకున్నాడు, ఇచ్చారు ఎన్టీఆర్. అట్లాగే ఇంకా నేను 2-3 ఉదాహరణలు ఇక్కడ కృష్ణా జిల్లాకు సంబంధించి నెట్టెన్ రఘురాం గారు ఉన్నాడు, చాలా మా మిత్రుడు, మంచి మిత్రుడు, నా క్లాస్మేట్ ఆయన. ఆయనకి వాడిని ఎతికి మరి తీసుకొచ్చి సీట్ ఇచ్చారు. ఆయన ఒక పెట్టింది ఏంటంటే ఒక అప్లికేషనే, ఏమీ లేదు అక్కడ, ఏది పైరులు లేవు, లేకపోతే వెళ్ళి ఎవరిని అడిగింది లేదు, సీట్ ఇచ్చారు. అట్లాగే ఎక్కడో ఉన్న కాగిత వెంకట్రావు గారిని తీసుకొచ్చి సీట్ ఇచ్చారు. ఇట్లా మీకు ఉదాహరణ చూసుకుంటే అనేకమైన వాళ్ళు కనపడతారు. ఇటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళని రాజకీయాల్లో తీసుకొచ్చి సుదీర్ఘమైన రాజకీయ జీవితం వాళ్ళకి ప్రసాదించింది ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఈ 85లో ఈ రఘురాం గారే, ఆయనకి పెద్ద ఖర్చు అవ్వాల, అప్పుడే ఉంది, 1,00,000 కూడా అయ్యేది కాదు, 50-60 వేలు అయితే ఎలక్షన్ అయిపోయేది. అది కూడా ఏంటంటే ఇప్పుడు ప్రజలు కూడా ఆ ఊర్లో ఒక బూత్ ఉందనుకోండి, ఆ బూత్ ఖర్చు వాళ్ళు తీసుకునేవాళ్ళు, అది గౌరవంగా ఉండేది. పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ బూత్ నేను తీసుకుంటా, ఈ బూత్ ఖర్చు నాది అనేది ఒక గౌరవం ఉండేది. అట్లా ఆఖరిలో ఆయన కొద్దిగా ఏంటంటే కొద్దిగా డబ్బు తగ్గేటట్టు ఉంది అన్నగారు అన్నాడంట. ఈయన అడిగితే ఎలా ఉందంటే ఆయన పెద్ద నవ్వునేవి, మేము వస్తాం అన్నాడంట. అంటే ఏంటి, డబ్బు అక్కర్లా, నేను వస్తే చాలని. ఇవాళ ఆ పరిస్థితి ఉందా? ఆ విధంగా నేను వస్తా, డబ్బుతో సంబంధం లేదనే ధైర్యం ఇచ్చే రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఏ పార్టీలో లేరా? ఏ పార్టీలోనూ కనపడతలా. జనసేన పార్టీలో నేనుంటే చాలు అనే పరిస్థితి ఉన్నది, ఉండొచ్చు, కానీ ఇండివిజువల్గా గెలవలేదు కదా. ఎన్టీఆర్ కంపారిటివ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ డబ్బు ఖర్చు పెట్టకుండా గెలవలేదని భావిస్తారా? డబ్బు ఖర్చు పెట్టకుండా గెలవలేదని నేను కూడా అనుకుంటున్నా, కాకపోతే తక్కువ ఖర్చు పెట్టారేమో. అంటే ఓట్లు కొనకుండా, మరొకటి ఆబ్జెక్టివ్గా ఒక ప్రశ్న అడుగుతా, వాళ్ళు ఓట్లు కొనకుండానే గెలిచారని భావించవచ్చా? అంటే ఒకటండి, ఇక్కడ అసలు రాజకీయ నాయకులు మీరు ఇందాక అన్నట్టు రాజకీయం ఎప్పుడైతే వ్యాపారం అయిపోయిందో, వ్యాపారస్తులు రాజకీయంలో దిగి రాజకీయాన్ని వ్యాపారం చేశారో కొంట మొదలెట్టారు. ఇక్కడ జనాలే డబ్బులు పంచాలి, వాళ్ళకి 1000-2000 ఇవ్వాలి. ఒక కాన్స్టిట్యున్సీలో 5 లక్షల ఓట్లు ఉంటాయి, వీళ్ళు లెక్క పెట్టేది 5 లక్షలకే లెక్క పెడతారు. కానీ ఆ విధంగా ఇస్తారా?
అది జనాలకు వెళ్తాయా? వెళ్ళవు. ఇది ఒక పెద్ద మాయాజాలం. దీన్ని నమ్ముతున్నారు ఎమ్మెల్యేస్ కూడా, ఈ పోటీ చేసేవాళ్ళు దాన్ని నమ్ముతున్నారు. డబ్బులు ఇస్తే కానీ గెలవం అనుకుంటున్నారు. మరి 2 పార్టీలు డబ్బులు ఇస్తున్నాయి కదా, మరి ఎట్లా గెలుస్తున్నారు ఒకళ్ళే? ఇది కదా ఆలోచించాల్సింది. ఇట్లా ఎంతసేపు అంటే ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం పోయి డబ్బుంటే కానీ గెలవనే దీంట్లో పడిపోయి రాజకీయ పార్టీలు కూడా ఎవరికి డబ్బు ఉందో చూసి ఆ డబ్బు ఉన్నవాడిని ముందు డిపాజిట్ చేయమని, డిపాజిట్ చేసిన వాళ్ళకి సీట్ ఇచ్చి వాడి క్యారెక్టర్ ఉన్నా లేకపోయినా వాడి సంపాదనకి అక్రమ సంపాదన అయినా సక్రమ సంపాదన అయినా అది లెక్క చూసుకోకుండా డబ్బుంటే చాలు అనే విధంగా సీట్లు ఇస్తే, ఏదైతే ఎన్టీ రామారావు గారు రోజు ఒక నైతిక ప్రవర్తన అనేది ఉండాలి, రాజకీయ నాయకులకి నైతిక విలువలు ఉండాలి, నైతికంగా ఒక మనం సమాజానికి ఆదర్శంగా నిలబడాలనే వ్యవస్థ ఉంది చూసారా, అది పక్కకి వెళ్ళిపోయింది. ఇవాళ డబ్బే ముఖ్యం, ఏ విధంగా సంపాదించండి, మీరు జేబులు కొట్టండి, ఏదన్నా చేయండి, లీగల్గా ఐపీ పెట్టి లీగల్గా పనికిరానాడైతే తప్ప ఏ విధంగా డబ్బు సంపాదించిన వాడైనా సరే ఎన్నికల్లో నిలబడటానికి అర్హత ఉంది. వాళ్ళకి సీట్ ఇవ్వడానికి కూడా పార్టీలు రెడీగా ఉన్నాయి. ఏం రాజకీయం అవుతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు జనాలను మోసం చేస్తున్నారు. ఎస్ ప్రసాద్ గారు, ఒక విషయం గుర్తించాలి. గతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలోనే అత్యంత సంపన్నవంతుడైన ముఖ్యమంత్రి అన్నాం. ఇవాళ మళ్ళీ తాజా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా సేమ్ ఆంధ్రప్రదేశ్ సౌత్ నుంచి అత్యంత ధనికుడైనటువంటి ముఖ్యమంత్రిగా గుర్తింపబడ్డారు. అంటే ఇక్కడ రాజకీయం లేని వాడి కోసం, వాడికి క్యారెక్టర్ ఉంటే చాలు అని నమ్మినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉన్నదో, సంపన్నవంతులకే రాజకీయమైనటువంటి ఆధిపత్యం పెరుగుతున్నది అన్న సత్యాన్ని మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోగలరా? ఒప్పుకోవాల్సిందే కదా. ఇప్పుడు రమేష్, సంపన్నులకే రాజకీయం అయిపోయింది కదా ఇవాళ. ఒక్క బీదవాడైనా ఒక్క లేనివాడైనా ఇవాళ రాజకీయాల్లో ఎమ్మెల్యేగా నిలబడినటువంటి పరిస్థితి ఉన్నదా? లేదు. 175 ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఒక వావిలాల గోపాలకృష్ణయ్య గారు, ఆయన ఎవరో పాపం ఇవాళ చాలా మందికి తెలియదు. అలాగే ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారు, అలాగే ఒక గౌతు లచ్చన్న గారు, అలాగే ఒక గుమ్మడి నరసయ్య గారు, వాళ్ళని మనం చూస్తామా అనేది, మళ్ళీ చూడగలమా, చూసే వ్యవస్థ వస్తుందా, అటువంటి రాజకీయ పరిస్థితి వస్తుందా అనేది ఆలోచించాలి. వచ్చేదట్టు చెయ్యాలి, ప్రజలే చెయ్యాలి, ప్రజల్లోనే మార్పు రావాలి, ప్రజల్లోనే ఆలోచన రావాలి. కానీ ఇక్కడ రాజకీయ నాయకుడిది తప్ప, ఓట్లు అమ్ముకున్న వాళ్ళది తప్ప అన్నటువంటి ఆలోచన డిబేట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. రమేష్ గారు, ఇప్పుడు అలాంటిది కదా సార్, మెయిన్ ఏంటంటే ఇక్కడ వ్యాపారస్తులు అందరూ వచ్చేసారు అసలు రాజకీయాల్లోకి. అది రియల్ ఎస్టేటా లేకపోతే అక్కడ సంపాదించా, ఏ రకంగా సంపాదించారో అనవసరం. ఇక్కడ వాళ్ళు చెప్పే ప్రజలకి డబ్బు అనేది తయారు చేశారు ప్రజలను ఆ రకంగా. ప్రజలకు సెకండ్ థాట్ రానివ్వట్లా. మీరు చూడండి, 24 గంటలు మనం రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారు గ్రామాల్లో కూడా. పంటలు పండపోయినా పార్టీ, కులం, మతం అనేది ఎక్కిచ్చేశారు వాళ్ళకి బాగా. వాటి మీదే చర్చలు ఎక్కువ జరుగుతున్నాయి, డిబేట్లు జరిగినా అవి ఎక్కువ జరుగుతున్నాయి, మీ సోషల్ మీడియాలో కూడా అవి జరుగుతున్నాయి. వాడికి ఎన్ని బాధలు ఉన్నా కూడా దిగమింగి రాజకీయాలు మాట్లాడుకుంటూ మొదలుపెట్టారు ఇవాళ. ఆ పరిస్థితి నుంచి బయటికి లాక్కు రావాలి. అసలు ఇది లాక్కు రావాలంటే ఏ రకంగా లాక్కు రావాలి? అసలు మేము అనుకునేది ఏంటంటే ప్రజలకి వాళ్ళకి చైతన్యవంతం చేయాలి. చైతన్యవంతం చేయాలంటే మీడియా ఒక పక్క, ఏ చదువుకున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, రిటైర్డ్ అయినటువంటి అధికారులు ఎవరు ఉన్నారో, అట్లాగే రాజకీయ నాయకులు కానీ, నీతిగా బతికినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అట్లాగే జడ్జీలు ఉన్నారు. వీళ్ళంతా బయటకు వచ్చి చట్టాల గురించి కూడా వాళ్ళకి తెలియజేయాలి. ఈ ప్రభుత్వాలు ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయి, అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ డబ్బు అంతా మనమే కదా కట్టేది. వీళ్ళకి జీతాలు ఇచ్చినా, ఉద్యోగస్తులు జీతాలు ఇచ్చినా, రాజకీయ నాయకులకి ఇవాళ గౌరవ వేతనం అని ఇచ్చినా కూడా డబ్బు అంతా ప్రజలదే కదా. అది ప్రజలు తెలుసుకుంటున్నారు. వాళ్ళేదో మనకి ఇస్తున్నారనేటువంటి ఆలోచనలో వీళ్ళు ఉన్నారు తప్ప ప్రతి పైసా ప్రజల నుంచి వెళ్తుంది వాళ్ళకి. ఆ డబ్బుతో ఒక ట్రస్ట్ లాగా ఉండి, ఒక వరంలాగా, పదవి అంటే ఒక వరం అనుకోవాలి, పవర్, కానీ ఒక ఆయుధం కింద ట్రీట్ చేస్తున్నారు వీళ్ళు. రమేష్ గారు, ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయం ఒకటి ఉన్నది. మత్తు మంది అనేవాళ్ళు మనం చదువుకునేప్పుడు, అలాగే కమ్యూనిస్టులు ఎక్కువగా ఈ పదాన్ని ఉపయోగించేవాళ్ళు. బట్ ఇవాళ రాజకీయం ఒక మత్తు కింద మారింది అన్నది మాత్రం ఒప్పుకోవాల్సిన సత్యం. 100% కరెక్ట్. కారణం ఏంటంటే మన రాజ్యాంగం ఏం చెప్పింది? వెల్ఫేర్ స్టేట్ అన్నది. వాట్ ఈజ్ మెడ్ బై వెల్ఫేర్ స్టేట్?
ఇవాళ మీరు అన్నట్టుగా రమేష్ గారు మనకి కొన్ని అలవాట్లు చేసేశారు. అసలు ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది అన్నటువంటి విషయం ఇవాళ జనం గుర్తించే పరిస్థితిలో లేరు, బలహీన పడిపోయారు, వాళ్ళకి తెలియనటువంటి దశలో ఉన్నది. యు టేక్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఒక బస్ స్టాండ్ తీసుకోండి, ఆర్టీసీ బస్ స్టాండ్ తీసుకుంటే అక్కడ మంచినీళ్ళ సౌకర్యం కల్పించవలసింది ఎవరు? ప్రభుత్వం. అక్కడ శౌచాలయమైనటువంటి వసతులు కల్పించాల్సింది ఎవరు? ప్రభుత్వం. ఒకటికి వెళ్ళాలంటే 5 రూపాయలు కట్టాలి. అవును. మంచినీళ్ళు తాగాలంటే 20 రూపాయలు పెట్టి బాటిల్ కొనుక్కోవాలి. మనం అనుకున్నట్టుగా మన గ్రామాల నుంచి రైతులు బస్టాండ్లో దిగితే మంచినీళ్ళు 20 రూపాయలు పెట్టి కొనాలి అని అంటే అతను పాలు అమ్మాలంటే 40 రూపాయలు రావటం కష్టం. రూపాయి విలువ, కష్టం విలువ తెలిసినటువంటి సమాజం మనది. వాళ్ళు వచ్చి ఇక్కడ బస్టాండ్లో మంచినీళ్ళ కోసం వెతుక్కోవాలి అని అంటే గుర్తు రావట్లా. ఇది ప్రభుత్వమే కల్పించాలి అన్నటువంటి విషయం ఎవరు చర్చించట్లా, ఎవరు దాని గురించి ప్రశ్నించట్లా. అసలు ప్రభుత్వానికి బాధ్యత లేనట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అసలు మనం అడగక్కర్లేదు అన్నటువంటి ఒక అమాయకతలో జనం పడిపోయారు. అంటే అలవాటు చేశారు, కులం మతం అవన్నీ అలవాటు చేశారు. డబ్బు ముందు వీటికి అలవాటు పడిపోయారు వాళ్ళు. వీళ్ళు చేసే పని వీళ్ళు చేసుకుంటున్నారు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు. దట్ ద రీజన్ దగ్గర నుంచి సంపాదన ఒక ఆలోచన కింద పెట్టున్నారు తప్ప ప్రజాసేవ చేయాలంటే ప్రజలకి ఇది అవసరం అనేది లేదు. ఇవాళ స్కూల్స్ ఎలా ఉన్నాయి, హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్తే సరైన బెడ్ ఉండదు, ఆ ట్రీట్మెంట్ సరిగ్గా చేసేవాళ్ళు లేరు. ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్ రోజు రోజు పెరిగిపోతూ ఉన్నాయి. అట్లాగే స్కూల్స్ కూడా ఈ మధ్య కొంచెం స్కూల్స్ బాగుపడుతున్నాయి. ఇట్లా శ్రద్ధ వహించకపోతే ప్రభుత్వాలు అట్లానే ప్రజలు కూడా ప్రశ్నించే పరిస్థితి రావాలి. ప్రజలు ఎప్పుడైతే ప్రశ్నించట్లేదో వీళ్ళకి అవకాశం దొరికింది రాజకీయ నాయకులకి. దీన్ని వ్యాపారస్తులంతా వచ్చేసారు. రేపు చట్టాలు కూడా వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటారు. వాళ్ళంతా వ్యాపారస్తులు వచ్చేసారు, ఎమ్మెల్యేలు, మంత్రులు. ఇవాళ చట్టాలు కూడా రేపు అనుకూలంగా తయారు చేసుకుంటారు. రేపు సమాజంలో ఈ జనం అంతా ఎట్ట బతకాలో కూడా తెలియని పరిస్థితి వస్తుంది. వాళ్ళు చెప్పినట్టు నడవాల్సిందే. వాళ్ళు వేసినటువంటి ఈ సంక్షేమ కార్యక్రమం పేరుతో మనకు బెస్ట్ వేస్తుంటే ఆ డబ్బుతో బతికే రోజులు వస్తాయి రాబోయే రోజులు. ఇప్పటికైనా ప్రజలు తెలుసుకొని చైతన్యవంతమైన తిరుగుబాటు చేయకపోతే, ముఖ్యంగా చదువుకున్నటువంటి యువత ముందుకు రావాలి. యువత కనుక ముందుకు వచ్చినట్టయితే ఒకప్పుడు ఇప్పుడు రష్యా లాంటి దేశాల్లో కూడా కమ్యూనిజం స్టూడెంట్సే మార్చారు. ఇప్పుడు అస్సాం కనపరిస్థితి అస్సాంలో కానివ్వండి, అట్లా స్టూడెంట్స్ దగ్గర నుంచి అందరూ కూడా రోడ్డు ఎక్కాల్సిన రోజు వచ్చేసింది అనేది నా అభిప్రాయం. ఎస్ ప్రసాద్ గారు, రమేష్ గారు ఒక ఆశ జనంలో మార్పు రావాలి అని. జనం పూర్తిగా ఒక బలహీనతలో పడిపోయినటువంటి దశ మీరు గుర్తు చేసినట్టుగా ఇవాళ మద్యానికి బానిస చేసి, అలాగే మద్యం వ్యాపారం మీద వచ్చినటువంటి లాభాలతో మనము వెల్ఫేర్ స్టేట్ని నిర్మిస్తాము, బాధ్యతగా మేము నిలబడతాము అని అంటే ఎంత అబద్ధం, ఎంత దుర్మార్గం. నిజంగానే ఇప్పుడు ఏంటంటే అలవాటు చేశారు కదా, మీరు తాగితేనే డబ్బు వస్తేనే నేను ఈ పథకాలు ఇవ్వగలను అని బల్లగుద్ది చెప్తున్నారు కదా. లెక్కలు అవే చెప్తున్నాయి కదా. మద్యం వ్యాపారం కూడా రాజకీయ నాయకులే కదండి. మద్యం వ్యాపారం కనపడుతుంది కదా, దొంగ వ్యాపారంతో సహా అన్నీ రాజకీయ నాయకులు అయిపోయినాయి. అట్లే ఒకటి ఇవాళ రాజకీయంలో ఈ వ్యవస్థ ఈ విధంగా తయారవటానికి, ఇట్లా నిర్వీర్యం అవటానికి కారణం నా ఉద్దేశం అయితే మేము ఉన్నప్పుడు ఆ సమయంలో స్టూడెంట్ రాజకీయాలు ఉన్నాయి. కాలేజీల్లో కూడా ఎలక్షన్స్ వాటిల్లో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాయి. అక్కడి నుంచే చైతన్యవంతం ఉండేది, చైతన్యంగా ఉండేవాళ్ళు ఎవరు? స్టూడెంట్స్. వాళ్లే తర్వాత చాలామంది రాజకీయంలో రావటం ఇది జరిగింది. ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు ఒక మంచి ఉద్దేశంతోనే ఏది స్టూడెంట్ ఎలక్షన్స్ తీశారు. ఏంటంటే అప్పటికి కొద్దిగా దాంట్లో కూడా చెడు ఎక్కువ ఉంది. అక్కడ వాళ్ళు ఘర్షణ పట్టడం, కేసులు ఇవి పార్టీలు ఇదైంది. అప్పుడు దాని వల్ల ఆపారు. అయితే రాను రాను క్రమంగా అప్పటి నుంచి ఇప్పటికి ఈ 30-40 ఏళ్లలో ఏమైందంటే నాయకత్వ లోపం ఏర్పడిపోయింది. నాయకులు, సమర్థవంతమైన నాయకులు రాట్లా, స్టూడెంట్స్ యూనియన్ నుంచి రాట్లా, కాలేజెస్ నుంచి, యూనివర్సిటీ నుంచి రాట్లా. ఎంతసేపు ఏంటంటే వచ్చేవాళ్ళేమో డబ్బు కోసం, ఈ డబ్బుని దృష్టిలో పెట్టుకుని ఒక 50 కోట్లు ఎలక్షన్ ఖర్చు పెడతాం. పార్టీలు కూడా ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయని చూస్తున్నారు. అంతేగాని డబ్బు చూడట్లేదు ప్రజలు. ఇప్పుడు ఇందాక రమేష్ గారు ఒకటి అన్నారు, ప్రజలకు డబ్బు అలవాటు చేశారు. కానీ ప్రజలు డబ్బు ఒక్కటే చూడట్లేదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే డబ్బు ఒకటే చూస్తే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోరు.
ఎందుకంటే డబ్బు ఆ పార్టీ ఇచ్చారు, ఈ పార్టీ ఇచ్చారు. అని కాదు, అలవాటు మరి ఆయన అయిపోయింది. వెల్ఫేర్ స్టేట్ కింద ఆయన వెల్ఫేర్ ఇచ్చారు. అయితే దాంతోపాటు వీళ్ళు ప్రజలు అభివృద్ధిని కూడా చూశారు. అక్కడ కొంత ఏది వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా చూశారు. దాని ప్రభావం ఇది. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ పాలిటిక్స్ ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆ ప్రభావం తగ్గిన తర్వాత ప్రభావశీలమైన రాజకీయ నేతలు తగ్గిపోయారు. ఇవాళ ఉన్న రాజకీయ నేతల్లో ఎమ్మెల్యేల్లో వాళ్ళకి రాజ్యాంగం గురించి కానీ రాజ్యాంగంలో కొన్ని పద్ధతులు కానీ లేదు అంటే కనీసం ప్రాథమిక హక్కులు కానీ ఎంతమంది చెప్పగలరు చెప్పండి నాకు? దాని గురించి ఎంతమంది చెప్పగలరు? అంత పెద్ద ప్రశ్న వాళ్ళకి వేయకండి. కానీ అటువంటిది కనీసం ఒక బాధ్యత ఎమ్మెల్యేగా నాకు ఈ పరిమితులు ఈ బాధ్యతలు ఉన్నాయి అన్నది ఆ ఇంగితం ఉందా? ఉండదు, అది కూడా లేదు. ఇప్పుడు ఎట్లా ఉంది? జనరలైజ్ చేసి మాట్లాడడం కంటే మీ పార్టీ విషయానికే వస్తా స్పెసిఫిక్గా. ఎన్టీఆర్ స్థాపించినటువంటి టీడీపీ పార్టీ ఇవాళ రూపాంతరం చెందిన తర్వాత ఎలా ఉందంటారు? ఆ రోజు డబ్బు రాజకీయం కాదు, ఆ రోజున వ్యక్తి రాజకీయం. ఓకే, అక్కడ ఎవరు ఆ ఉన్న నాయకుడు పర్ఫెక్టా కాదా, అతను పార్టీ సంబంధాలు ఏంటి? అయితే ఇవాళ వ్యవస్థ ఎంత ఉన్నా కానీ ఇవాళ మీకు కంప్యూటరైజ్ అయినాయి అన్నీ మనకి తెలుస్తున్నాయి అని అనుకున్నా కానీ ఆ రోజు ఎన్టీఆర్ గారికి విలేజెస్ నుంచి వచ్చిన సమాచారం ఉంది చూసారా, అది అత్యున్నతమైంది, అత్యుత్తమమైంది. ఓకే, ఒక వ్యక్తి గురించి కావాలంటే ఆయనకి 5 నిమిషాల సమాచారం వచ్చేది ఫోన్లో. ఇవాళ సెల్ ఫోన్లు లేవు, ఏం లేవు. అవును. కానీ ఆ సమాచారం చేరేది. ఆ చేరేది కూడా ఎటువంటిది? ఆ రాజకీయంగా ఎటువంటి ఒక ప్రామాణికత ఉండేది. రాజకీయంగా కూడా ఏ విధమైన ఆశలు లేని వ్యక్తి నుంచి వచ్చాయి. ఓకే, వాళ్ళకి ఏంటంటే ఏముండేది కాదు, పార్టీ బాగుండాలి, మనుషులు బాగుండాలి, నాయకుడు బాగుండాలి, అటువంటి ఫీడ్బ్యాక్ వచ్చేది. ఆ ఫీడ్బ్యాక్ తర్వాత తగ్గిపోయి నాయకుడిని మెప్పించే విధంగా ఫీడ్బ్యాక్ వస్తుంది తప్ప, లేదంటే ఆ ఫీడ్బ్యాక్ కూడా పొల్యూట్ అయి వస్తుంది తప్ప అటు మీకు సరైన సమాచారం దొరకట్లా. దానికి ఒకటే ఉదాహరణ, ఒకవేళ ఆ సమాచారం దొరుకుంటే ఇప్పుడు నిన్న మీకు మొలకల చెరువులో కల్తీ మద్యం దొరికింది. దాంట్లో ఉన్న నాయకుడు జయచంద్రారెడ్డి. ఆయన 2023 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ అందరూ నెత్తి నోరు కొట్టుకుని చెప్పారు పార్టీకి ఏంటంటే 2023లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నప్పుడు ఈయన మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కోవట్టు, ఆయన్ని చేర్చుకోవద్దు, ఆయన్ని చేర్చుకుంటే పార్టీ నష్టపోతుందని. కానీ చేర్చుకున్నారు, ఆయనకి సీట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు, ఎందుకు చేర్చుకున్నారు? అది ఎందుకు ఇచ్చారు, ఎందుకు చేర్చుకున్నారంటే దానికి అర్థం ఏంటో మనకు అర్థం కావట్లా. అంటే ఏంటి, డబ్బు ప్రామాణికమా? ఏ విధంగా ఇచ్చారు? బలమైన నాయకుడా? బలమైన నాయకుడా? బలమైన నాయకుడు అయితే చేరాల్సిన పనే ఉంది. ఆయన ఆ పార్టీలో ఉండేవాడు కదా. ఓకే, ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి చేరాడు కదా. చేరిన వాళ్ళకి ఇచ్చారు. అక్కడ ఉన్న లోకల్గా పనిచేసేవాడు పాపం చాలా గోల పెట్టారు. ఆయనకున్నటువంటి వ్యాపారాలు ఏంటి? ఆయనకి ఉన్న వ్యాపారాలు ఏంటో ఎవరికి తెలియదు. ఆయన ఎప్పటి నుంచి లెక్కర వ్యాపారం చేస్తున్నా కూడా ఎవరికి తెలియదు. కానీ ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడ ఉన్న లోకల్లో కార్యకర్తలు గోల్ చేశారో అదే జరిగింది ఎన్నికల తర్వాత. తెలుగుదేశం పార్టీలో అంతకుముందు నుంచి చొక్కాలు దించుకుని పాపం కష్టపడి నానా తెప్పలు పడి వైఎస్ఆర్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తులందరినీ పక్కన పెట్టేసి ఎందుకు పెట్టారు? ఈయనతో పాటు పార్టీలో రండి ప్రసాద్ గారు, మీరు మొహమాట పడకుండా లేదు నాకు తెలీదు అని అనుకుంటే చెప్పొద్దు. దేని గురించి? టికెట్ ఎందుకు ఇచ్చారు జయచంద్రారెడ్డికి? నేను ఇందాక అంటున్నా కదా, టికెట్ ఎందుకు ఇచ్చారని డబ్బు ఖర్చు పెడతానని ఇచ్చారేమో. ఇప్పుడు నేను ఇందాక నుంచి అంటున్నది డబ్బు ఒక్కదాన్నే ప్రామాణికంగా తీసుకుంటే, డబ్బు ఒక్కటే ప్రామాణికంగా తీసుకుంటే, డబ్బునే కొలబద్దగా తీసుకుంటే ఇటువంటి ఘోరాలే జరుగుతాయి. దాంతోపాటు మీరు ఒకవేళ డబ్బు ఉన్నా సరే క్యారెక్టర్ ఏంటి, ఆ మనిషి ఏంటి, ఎటు ఉంటాడు, పార్టీకి నమ్మకస్తుడా కాదా, రేపు పొద్దున పార్టీకి నష్టం చేయకుండా ఉంటాడా ఉండడా, ఇవన్నీ కూడా మీరు ప్రామాణికంగా తీసుకోవాలి. అవేమీ తీసుకోకుండా ఏదేదో మేనేజ్మెంట్ చేసుకుని ఎవరెవరినో మేనేజ్ చేసుకుని వస్తే వాళ్ళందరినీ తీసుకుంటే ఇప్పుడు ఇవాళ ఎంత నష్టం జరిగింది ఇవాళ తెలుగుదేశం పార్టీకి, అట్లాగే ఈ ప్రభుత్వానికి
ఎంత నష్టం జరిగింది వాళ్ళ. అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ బుద్ధిమంతులనే నమ్మమంటారా, లేదు. భావించమంటారా, ఎవరు తప్పు చేయరు అని? ఆ మాట నేను అంటలా. కానీ తప్పు చేసిన వెంటనే యాక్షన్ తీసుకోండి. యాక్షన్ కూడా చాలా సీరియస్గా ఉండాలి. దానికి అది కూడా ఎట్లా ఉండాలంటే మళ్ళా రెండో వాళ్ళు తప్పు చేయడానికి భయపడే విధంగా ఉండాలి. ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని భావిస్తున్నారా? సస్పెండ్ చేశారు, దాని మీద యాక్షన్ అన్నారు, ఏముంటుంది, పార్టీ నుంచి బయటకు వెళ్తారు. అప్పుడు ఆ 70-80 మంది మీద కేసులు పేర్లు ఉన్నాయన్నారు. ఆ 70-80 పేర్లు కూడా మీరు పబ్లిక్ చేయండి, అసలు దాయొద్దు. వాళ్ళు ఎవరన్నా కానివ్వండి, పార్టీలో ఉన్నాళ్ళ, బయట ఉన్నాళ్ళ, వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆ డైరీలో ఉన్న పేర్లన్నీ పబ్లిక్ చేయండి. ఎస్ రమేష్ గారు, ఈ విషయంలో చంద్రబాబుని మీరు అభిశంసిస్తున్నారా, ఏమైనా డౌట్ చేస్తున్నారా? చంద్రబాబు అనే నాయకుడు ఇవాళ ఇందులో నిష్కర్షంగా నిర్మోహమాటంగా వ్యవహరిస్తారు అన్నటువంటి విషయంలో మీకైనా సందేహం ఉందా? నేనైతే నమ్మట్లేదు సార్. ఎందుకంటే నమ్మట్లేదు అంటే కొద్ది క్లారిటీ కావాలి. కాదు సార్, ముందు ఒక విషయం చెప్పదలుచుకున్నాం. రామారావు గారు అప్పుడు టికెట్లు ఇచ్చేటప్పుడు క్యారెక్టర్ చూసేవాడు, డబ్బు చూసేవాడు కాదు. వాళ్ళకి ఎమ్మెల్యేలు అయిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ట్రైనింగ్ ఇచ్చి ప్రజలతో ఏ రకంగా సంబంధాలు ఉండాలి, కేంద్ర రాష్ట్రానికి ఉన్నట్టు సంబంధాలు ఏంటి, మనం చేయాల్సినటువంటి విధులు ఏంటి అనేది ఎమ్మెల్యేలకు చెప్పేవారు. అట్లాగే ఎమ్మెల్యేలు కూడా 5 సంవత్సరాలు పనిచేశారు ఎన్టీఆర్ ఉండగా. ఆ రకంగా ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు అక్కడ. ఇవాళ ఏంటంటే రాజకీయాల్లో డబ్బున్న వాళ్ళు, ఓవర్ నైట్ సంపాదించిన వాళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళు ప్రజలను కొనుక్కొని మేము ఓటు వేయించుకుంటామనే ఆలోచనతో ఉన్నారు తప్ప ఇవాళ చంద్రబాబు చెబితే వింటారనేది భ్రమది. చంద్రబాబు చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా వాళ్ళు డెఫినెట్గా ఎమ్మెల్యేలు వచ్చిన వాళ్ళంతా వ్యాపారస్తులు. వాళ్ళ వ్యాపారం వాళ్ళు కొనసాగాల్సిందే. రాజకీయ పార్టీలు ఒక అడ్డా వాళ్ళకి. ఇవాళ ప్రజలను మోసం చేసి ఏ రకంగా అయితే ఓట్లు వేయించుకుంటున్నారో నాయకులు కూడా అట్లానే చేస్తారు. వాళ్ళు తెలివిగా నేర్చుకుంది ఏంటంటే వాళ్ళ నాయకులు తిట్టించుకోవటం. అంటే నాయకుల్ని అపోజిషన్ వాళ్ళు తిట్టడం, వీళ్ళని పొగట్టడం. ఇది నాయకులు కూడా సంతృప్తి పొందుతున్నారు. దాంతో ఏమైందంటే ఇవాళ వాళ్ళు ఆడుకున్న తెలుగుదేశం పార్టీలో ఉందా? ఆ తెలుగుదేశం పార్టీలో ఉంది, వైసీపీలోనూ ఉంది. ఓకే, వాళ్ళ మొహం ఆట క్లియర్ కనపడుతుంది కదా. అంటే తిట్టిన వాళ్ళను ప్రమోట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అన్నట్టు. ఇప్పుడు అది కాదు సార్, ఈ రోజు కూడా గవర్నమెంట్ వచ్చి 1.5 years అవుతుంది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తాల్సిన అవసరం లేదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి అనేది కాదనే 124 సీట్లు ఇచ్చారు. ఇవాళ మనం ఏం చేయాలి? ఇవాళ రైతులకు పక్కన ప్లాట్లు ఇవ్వాలి. మనం అనుకున్న ప్రకారం పోలవరం చేయాలి. అమరావతి రైతుకు మేజరు వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఒక పక్కన చెడిపోయింది అంటున్నాం వ్యవస్థలో, అవన్నీ బాగు చేయాలి కదా. టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. పబ్లిసిటీ, విపరీతమైన పబ్లిసిటీ. గతంలో వీళ్ళిద్దరూ కలిపి చేసింది ఏంటంటే పక్కనే అప్పులు అంటున్నారు. ఇన్కమ్ సోర్స్ వదిలేసి పెట్టుబడులు కోసం అప్పులు తెస్తున్నారు. దీంట్లో మన పబ్లిసిటీ కింద 50% ఖర్చు పెడుతున్నారు. ఓకే, మరి దీనికి ఎవరు మన ప్రజలే కదా ఈ భారం అంతా మోయాల్సిందే. నేను మీ దగ్గర నుంచి కొన్ని ఆబ్జెక్టివ్గా కొంచెం సంక్షిప్తంగా కొన్ని సమాచారాలు వినాలని అనుకుంటున్నాను. ఇవాళ తెలుగుదేశం పార్టీకి కానీ మిగతా పార్టీలకు కానీ తేడానే లేదని భావించమంటారా? డెఫినెట్గా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అది వదిలేద్దాం. ఇవాళ చంద్రబాబు నాయుడు అధ్యక్షుడుగా, లోకేష్ బాబు కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి ఈ పార్టీ ఇవాళ ఎన్టీఆర్ స్థాపించినటువంటి టీడీపీ పార్టీకి, ఇవాళ ఉన్నటువంటి టీడీపీ పార్టీకి పోలికే లేదని భావించమంటారా? డెఫినెట్గా భావించాల్సింది. లేదా? లేదు, అసలు పోలికే దగ్గరగా కూడా దగ్గర అంటే దాంట్లో కొత్త మిగతా పార్టీల మీద బెటర్ అంత మటుకు చెప్పగలను. కానీ ఎన్టీఆర్ తెలుగుదేశంతో పోల్చడానికి అంత లేదు. ఓకే, మిగతా పార్టీల మీద బెటర్. ఓకే, ఎందుకంటే ఒక అవగాహన ఉన్నాడు. ఇంకా పాత వాళ్ళు ఉన్నారండి పార్టీలో, వాళ్ళు కొంచెం పార్టీని బతికిస్తున్నారు, పార్టీని కాపాడుతున్నారు. ఎవరు వాళ్ళు? ఇవాళ వ్యాపారస్తులు. పేరు చెప్పండి. అంత సీనియర్స్, అంత అంకిత భావంతో పదవులు కోరుకోకుండా ఇప్పటికీ యువతను ప్రోత్సహించే సీనియర్ నాయకుడు టీడీపీలో ఎవరున్నారు చెప్పండి. అంటే నేను అనేది పార్టీని పడకుండా చూస్తున్నారు, పార్టీ పోకుండా నేను అనేది కాపాడుతున్నాను. అంటే ఎవరి మాట చెల్లుతుందని వీళ్ళు కాపాడగలిగే దశ? ప్రసాద్ గారు మీరు ఉన్నారా పార్టీలో? పార్టీలో లేరు. ఎందుకని వదిలేశారు? అంత అంకిత భావంతో పనిచేసినటువంటి ప్రసాద్ ఎందుకని టీడీపీ పార్టీని వీడాల్సిన దశ? ఒకటి, ఆ టైంలో కేసీఆర్ నాని గారు ఎంపీగా ఉన్నప్పుడు నేను ఆయనతో ఎక్కువ అటాచ్ అయి ఉన్నా. ఆయన ఈ సీట్ ఇవ్వలేదు. ఓకే,
సరే అప్పటికి ఆయన రాజకీయంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ ఏది ఎవరిలో సాటి లేని విధంగా చేశాడు. ఒక్క పైసా కూడా అవినీతి లేదు. ఓకే. అటువంటి వ్యక్తికి సీట్ ఇవ్వకపోవటం అనేది నాకు కూడా మనస్తాపంగా ఉంది. అప్పుడు ఆయన బయటకు వచ్చినప్పుడు ఆయనతో పాటు నేను కూడా బయటకు వచ్చాను. ఓకే. అంటే మీరు పార్టీకి అంకిత భావం కంటే కూడా మీకు సన్నిహితుడిగా ఉన్న నాయకుడికి ఇంపార్టెన్స్ తగ్గిందన్నటువంటి వ్యక్తిగత అభిప్రాయంతో పార్టీని వేయటం ఎంతవరకు సమంజసం? మరి ఆ రోజున మీరు ఇచ్చే వ్యక్తి ఒకవేళ ఒకళ్ళ కాకపోతే ఆ రిప్లేస్మెంట్ అంతకన్నా బెటర్గా ఉండాలి. అంతకన్నా బెటర్ రిప్లేస్మెంట్ వస్తే ఓకే, ఇది కరెక్టే డెసిషను. మీరు ఎలా జడ్జ్ చేస్తారు? వ్యక్తిని బట్టి జడ్జ్ చేయొచ్చు కదా, తెలిసిపోతుందిగా. మీరు కార్యకర్తగా అంకిత భావంతో ఉండేటటువంటి అంకిత భావంతో సుదీర్ఘ ప్రయాణం ఉన్న మీరు ఒక క్యాండిడేట్ని మార్చారు. ఆ మార్చినటువంటి క్యాండిడేట్కి అర్హత తక్కువ ఉన్నది, అలాగే ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్ని తీసి పక్కన పడేయటం అన్యాయమని ఇది మీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. బట్ పార్టీ ఎప్పుడు ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం, శక్తి, హక్కు పార్టీకి ఉంటుందా లేదా? ఉంటుంది. అందుకనే పార్టీ ప్రధాన నిర్ణయాలన్నింటిలోనూ పార్టీతో పాటు ఉన్నాం. ఎన్టీఆర్ గారిని ఆ రోజు మాకు ఆరాధ్య దైవం, ఎప్పుడూ ఆయనకి రుణపడి ఉండే వ్యక్తి. ఆయన్ని పదవిలోంచి దించేటప్పుడు కూడా, ఆయన పదవిలోంచి దించినప్పుడు కూడా ఆ రోజున పార్టీతో పాటు ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారితో పాటు. అది చరిత్ర. అక్కడ ఏంటంటే ఆ రోజు ఏంటంటే పార్టీ పరిరక్షణ ఉద్యమం, పార్టీని ఇది చేయాలి. ఆ రోజు ఒక రాజ్యాంగేతర శక్తి పనిచేస్తుంది. ఆవిడికి లోబడిపోయాడు కాబట్టి పార్టీని రక్షించుకోవాలనే ఉద్దేశంతో అవుతుందా అవదా అనే భయం ఉన్నా సరే, ఎన్టీ రామారావు గారు మళ్ళీ ఏ విధంగా ఆయన్ని వ్యతిరేకించాలనే బాధ ఉన్నా సరే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారితోనే ఫాలో అయ్యాం. అలాగే 10 సంవత్సరాలు పార్టీ అధికారం లేనప్పుడు కూడా పార్టీతోనే ఉన్నాం. తర్వాత నాకు మీ దగ్గర నుంచి విలువైనటువంటి సమాచారం, చప్పబడిపోయిన చరిత్ర నాకొద్దు. వర్తమానం మీద జరుగుతున్నటువంటి చర్చ మీద స్పష్టమైనటువంటి ఆలోచన పెంచే ప్రయత్నం చేద్దాం. వైసీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి, అలాగే ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటి అని అంటే మీరు స్పష్టంగా ఏం చెప్తారు? ఒకటి అంటే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి కంపేర్ చేసి చంద్రబాబు నాయుడు గారు చాలా బెటర్. ఎందుకంటే పరిపాలనలో కానీ విధానంలో కానీ జనాలకు జడుస్తాడు. ఓకే. కనీసం ప్రజలు ఏమన్నా అనుకుంటారు, ప్రజలకి ఈ విధంగా అనుకుంటే ఈ రాంగ్ ఫీడ్బ్యాక్కి వెళ్తే మంచిది కాదు పార్టీకి అనేది ఒకటి ఉంది. అలాగే ఏదైనా అప్రస్తుతమైన మాటలు కానీ ఏదన్నా బ్యాడ్ ఇది ఉంటే వాటిని ఆయన ఒప్పుకోడు. ఓకే. అటువంటిది పరిపాలనలో కూడా ఆయనకు కొత్త భయభక్తులు ఉన్నాయి ప్రజలంటే. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయంటే నేను ఏది పడితే అదే నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనే విధానంలో వెళ్తారు. ఆయన ఏంటంటే సహజంగా కడప జిల్లా రాజకీయాలు, కడప జిల్లా పద్ధతులు, కొన్ని ఆ దూకుడు వంట పట్టింది కాబట్టి ఆ దూకుడు విధానాన్ని మెచ్చుకుంటాడు. అటువంటి దాంట్లో కొన్ని తప్పులు జరిగినాయి, కొన్ని పెద్ద పెద్ద తప్పులు జరిగినాయి. ఆ తప్పులు జరగకుండా చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్త పడతాడు. మరి మీ పార్టీ నాయకులే ఇవాళ లోకేష్ను విమర్శిస్తున్నారు కదా, ఆధిపత్యంతో మంత్రులు అందరూ ఆయన దగ్గర. మా పార్టీ కదా, నేను పార్టీలు లేను, గత పార్టీ అందం. ఏదైనా తెల్ల చొక్కాయే కదా, ఇంకా అదే చొక్కానే కదా. కానివ్వండి. ఇప్పుడు ఓకే, ఒక విశ్లేషకుడిగా చెప్పండి, లోకేష్ యొక్క ఆధిపత్యం మంత్రుల మీద, కేబినెట్ నిర్ణయాల మీద, అలాగే ఎలక్షన్లో క్యాండిడేట్స్ సెలక్షన్ మీద, వీటన్నిటి మీద ఆయన ఆధిపత్యం ఉందని మీ పార్టీ నాయకులు విమర్శించారు. ఈ విమర్శ ఎంతవరకు సమంజసం? అంటే ఒకటి ఆధిపత్యమా అంటే ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు ఆయన తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టబోయేది నారా లోకేషే, అది సత్యం. కాబట్టి దానికి అనుకూలంగా ఆయన కొన్ని తన ఇక్కడ ఏంటంటే రాకూడదు ఏంటంటే నా టీం అనేది ఉండకూడదు, పార్టీనే మీ టీం. అట్లా కాకుండా నా టీం అంటే పార్టీలో ముక్క అయిపోతుంది. అది ఆయన దగ్గర ఆయన పక్కన ఉన్న వ్యక్తులు చాలామంది లోకేష్ టీం అనేవాళ్ళు. ఒకరోజు నేను కూడా అప్పుడు పార్టీలో ఉన్నప్పుడు ఒక ఆయన అడిగా, లోకేష్ టీం అంటే ఏంటయ్యా, పార్టీ మొత్తం ఆయన టీమే కదా, అట్లా మీరు విడగొట్టి మాట్లాడమాకండి
అని అంటే ఏంటంటే చిన్న చిన్నవి పెద్ద పెద్ద విషయాలు. ఇందాక రమేష్ గారు అన్నట్టు పార్టీలో గతం నుంచి ఉండి పార్టీ ప్రభావం ఉండి పార్టీ యొక్క విధానాలు వంట పట్టించుకుని ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా పార్టీకి మూలస్తంభాలుగా నిలబడుతున్నారు. మీకు ఒక నమస్కారం పెట్టాలనిపిస్తోంది. ఎన్టీఆర్ యొక్క భావ సారూప్యత సిద్ధాంతం ఉన్నటువంటి నాయకులు పేరు మీరు ఒక్కళ్ళది చెప్తే ఇవాళ టీడీపీ పార్టీలో పలానా వాళ్ళు ఉన్నారు అని నేను గుర్తించి గౌరవించి నేను మర్చిపోతే క్షమాపణ అడిగి ఎస్ సెల్యూట్ చేద్దామనే భావనలో ఉన్నా నేను. బుచ్చి చౌదరి గారు ఒక్కళ్ళు చెప్పండి. ఇప్పుడు స్పీకర్ గారు కూడా అంతే. ఏమన్నారు? ఇప్పుడున్న స్పీకర్ గారు ఆయన పాత్రుడు అటు ఇటు చూడకుండా సుదీర్ఘకాలం రాజకీయాలు చేశాడు. ఆ విధమైన అవమానాలు భరించాడు. ఆయన చేసే పరిస్థితిని ఫేస్ చేసుకున్నాడు. అలాగే విమర్శలు విపరీతమైనటువంటి విమర్శలను ఫేస్ చేశాడు. ఎత్తి నిలబడ్డాడు. ఫైన్ అయ్యన్న పాత్రుడు. కానీ ఆయన బూతులు మాట్లాడి ఆయన వయసుకి తగినటువంటి రాజకీయం చేయలేదు అన్నటువంటి అపవాదు తెచ్చుకున్నారు. అంటే ఒక్కటి బూతులంటే మీకు ఒక ఉదాహరణ. అంటే నేను ఆ మాట అన్నగాని అనొద్దు. నన్నపనేని రాజకుమార్ గారిని ఎన్టీఆర్ గారు కూడా అసెంబ్లీలో ఒక మాట అన్నారని వచ్చింది. ఆవిడ బౌర్ని ఏడుస్తా వెళ్ళేదని. అంటే ఏంటంటే ఒక్కొక్కసారి ఒక వ్యక్తిగా ఆ రెచ్చగొట్టిన సమయంలో లేకపోతే ఇది తప్పు మాట్లాడుతున్న సమయంలో ఒక్కొక్కసారి సంయమనం కోల్పోవచ్చు. అటువంటిది జరిగింది తప్ప లేదు వ్యక్తిగా లేదు. రమేష్ గారిని అడుగుతా, ఎక్కడైనా ఆవేశంలో ఒక మాట పొర్లితే ఎస్ పొరపాటున అన్నామని భావించవచ్చు. కానీ ఎప్పుడు ఎక్కడ ఏ సభలో మాట్లాడినా సరే తన భాష, తన తీరు, తన వ్యాఖ్య చాలా చాలా అభ్యంతరకరమైనటువంటి పరిస్థితుల్లో పడిపోయింది. ఎన్టీఆర్ నేర్పిన రాజకీయం ఇది కాదు. అలాగే మహిళలను లేకపోతే రాజకీయాలను బూతులు మాట్లాడి నిలబడండి ఎదగండి అని ఎక్కడ చెప్పలా, ఎవరు చెప్పలా. కానీ రమేష్ గారు హద్దు దాటినటువంటి రాజకీయం చూసాం. నాయకుడి కోసం సార్, నాయకుడి కోసం ఆ రకంగా మాట్లాడుతున్నారు ఇవాళ. మరి అయితే మరి జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన అనుచరులందరూ తెగబడ్డారు. చెప్పాను ఇది తప్పైతే అది అయితే అంటే ఆ స్టేజ్ ఉన్నదిలేండి. జగన్మోహన్ రెడ్డి గారి స్టేజ్ కొద్దిగా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఓకే, ఇది అంతే. ఇవాళ ఒకటి సార్, ఇవాళ అక్కడ ఇక్కడ తేడా అనేది నాయకుల్లో ఇద్దరు కిందకి అడిగారు కదా, చంద్రబాబుకి ఈయనకి ఉన్నట్టు తేడా. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చూసి ఓటేస్తారనేది ఒకటే ఆలోచనతో వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన కూర్పు అనేది సరైన చేసుకోవాలి ఆయన ఒక్కడ తప్ప. ఆ చుట్టుపక్కల ఉన్నాడే ఆయనకి శత్రువులు ఎప్పుడు కూడా. అది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయనకి శత్రువులే పక్కన. ఇక్కడ ఉందేంటంటే ఈయన ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాడు చంద్రబాబు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ మనం కష్టపడి పని చేయాలి ప్రజల్లో అనేటువంటి ఒక ఫీలింగ్ మాత్రం క్రియేట్ చేస్తారు. అది అవుతుందా అవుదా సెకండరీ. ఆ రకంగా వీళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్తారు. ఆయన డైరెక్ట్గా నన్ను చూసి ఓటేస్తారు గో హెడ్ అంటే. రమేష్ గారు ఇక్కడ ఒక ప్రధానమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా. చంద్రబాబు నాయుడు గారికి అండ్ రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏంటి అని అంటే, రాజశేఖర్ రెడ్డికి దగ్గరగా నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు తప్పు చేసినా ముందు రక్షించి తర్వాత శిక్షించాలన్నటువంటి సిద్ధాంతం ఉండేదేమో. బట్ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడే ప్రసాద్ గారు చెప్పినట్టు కొన్ని భయాలు, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు, ఈ విధానంలో ఆయన రక్షించవలసిన వాళ్ళను రక్షించలేదు అన్నటువంటి అపవాదం అయితే చంద్రబాబు గారి మీద ఉంది. డూ యూ అగ్రీ విత్ దట్? వాస్తవం అది. రాజశేఖర రెడ్డి గారు ఒకవేళ తప్పు చేసినా కూడా బై మిస్టేక్ చేయనివ్వండి, కావాలని చేయనివ్వండి, వాళ్ళు ఏ రకంగా సేవ్ చేయాలనేది ఆయన ప్రజలకు ఏ రకంగా అర్థమయ్యేటట్టు చెప్పుకోరు, ఏ రకంగా కన్విన్స్ చేస్తూ ఏదో ఒకటి చేసుకునేవాడు ఆయన. ఆయనకి ఏంటంటే ఇక్కడ మనం కూడా ఆలోచించాలి. వాళ్ళకి ఒక చరిష్మా ఉంది, వాళ్ళు ఏం చేసినా చలామణి అవుతారు. ఇక్కడ చంద్రబాబు గారికి ఉన్నది ఏంటంటే కష్టపడి పనిచేస్తారు తప్ప చరిష్మా లేదు. కానీ ఇక్కడ ఒక సిద్ధాంత నిబద్ధత అన్న పెద్ద పదం ఉపయోగించాల్సి వస్తుంది. బాబు గారు పార్టీ కోసం కొంతమందిని వదిలేసుకున్నారో, త్యాగం చేసుకున్నారో, నిర్లక్ష్యం వహించారో. ఫర్ ఎగ్జాంపుల్, పరిటాల రవి చావుకి కారణం ఎవరో తెలిసి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నటువంటి విషయం స్పష్టంగా తెలిసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఆ ప్రమాదం జరిగింది, ఆ మరణం సంభవించింది అన్నటువంటి ఒక వాదన ఉంది. ఫైన్, అది కొద్దిగా కాంట్రవర్షియల్ కాబట్టి దాన్ని వదిలేద్దాం. మరి కోడెల శివప్రసాద్ దేవినేని ఎవరు అందరూ కూడా పార్టీలో ఆ రోజు రావాలని చెప్పి ఆలోచించారు సార్.
ఎవరు ఆ రోజు కూడా ఆయనకి మద్దతు నెహ్రూ ఇవ్వనటువంటి గాని పరిస్థితి, ఆయన దగ్గరకు చేర్చుకున్నటువంటి దశ, ఆయన కనీసం ఓదార్చినట్టుగా జనం కూడా, కార్యకర్తలు కూడా నమ్మలేనటువంటి పరిస్థితి, నింద పడితే దూరం చేసే తత్వం ఏంటి అన్నది మరి దాన్ని ఎలా భావించాలి రమేష్ గారు? అది ఆయనలో మార్పు రాలేదు సార్. ఆయన మొట్టమొదటి నుంచి అదే పద్ధతి. మీరు అన్నారు ఇప్పుడే, అందుకే గుర్తు చేశా, అందరినీ తన క్యాడర్ని కాపాడుకునే దశలో ఆలోచనలు ఉంటాయని. మరి దీన్ని ఎలా తీసుకుందాం? ఏం చేయడు, ఆ రకంగా చేయడు. ఆయనకే తప్ప ఇక సెకండ్ థాట్ ఉండదు. భయం ఉంటుందా? భయం అనుమానం బాగా. ఉంటుందా? భయం ఉంది బాగా. ఆయన నేడు చూసి ఆయన భయపడతాడు. ఓకే. ఆయన అందుకే ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కళ్ళు అందుకే బెదిరిస్తూ ఉంటారు పార్టీలోనే. చాలా విచిత్రమైనటువంటి విషయం ప్రసాద్ గారు, 43,000 కోట్లు దోచేశావని ముఖ్యమంత్రి మీద సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయి. కానీ కోడెల శివప్రసాద్ కేవలం కుర్చీలు దొంగలించారన్నటువంటి కేసు పెట్టడం, అలాంటి నాయకుడిని కాపాడుకోలేకపోవటం, మీ పార్టీకి ఉన్నటువంటి అంకిత భావం ఏమంటారు? మీ పార్టీ అంటే మళ్ళీ మీరు అభ్యంతర పెడతారు, బట్ నాకు ఇంకా మీరు ఆ తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి ఆ స్పిరిట్ని గుర్తుపెట్టుకొని మాట్లాడుతున్నా. విశ్లేషకుడు కానీ చెప్పండి పోనీ. అంటే పార్టీ సంబంధించి ఇప్పుడు కోడెల శివప్రసాద్ గారి విషయంలో అక్కడ జరిగిన అన్యాయం, ఆ తిరిగి ఏది ఆ ఫర్నిచర్ ఇస్తామంటే కూడా తీసుకోకుండా కేసులు పెట్టిన విధానం, అటువంటివి అప్పుడు పార్టీ కూడా వెనకమాల నిలబడాలి. ఆ పార్టీ నిలబడని పరిస్థితి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఆ ఫ్యామిలీ బర్డెన్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఇవన్నిటి మూలన ఒక డెస్పరేట్ సిచ్యువేషన్ వస్తుంది. అటువంటి పరిస్థితి రానివ్వకుండా 100% బ్యాడ్. కోడెల గారిని కోల్పోవటం వలన పార్టీ ఆత్మస్థైర్యం దెబ్బతింది. పార్టీకి సంబంధించి ఇటువంటి వాడు ఏది కోడెల్ని ఒకప్పుడు పల్నాటి పులి అని పిలిచేవాడు. ఆయన మీద బాంబులు వేస్తే ఆ లారీ కింద నుంచి దూరి తప్పించుకున్న వ్యక్తి 85 ఎన్నికల్లో. అటువంటి ధైర్యం ఉన్న వ్యక్తి కూడా మనస్థైర్యం కోల్పోయాడంటే అది ఒక విధంగా పార్టీకి కూడా ఏమవుతుందంటే ఆయనకే ఎట్లా ఉంది, మన పరిస్థితి ఏంటనేది ఆలోచన వచ్చినప్పుడు పార్టీలో మనస్థైర్యం దెబ్బతింటుంది. ఎస్ ప్రసాద్ గారు, అందుకే పదే పదే ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ అది తెలంగాణనా లేక ఆంధ్రప్రదేశ్ అన్నది అనవసరం, బట్ రాజకీయం ఎలా ఉండాలి అన్నటువంటి స్పష్టమైనటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మీ జనరేషన్, ముఖ్యంగా ప్రసాద్ గారు, అలాగే మీరు కూడా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు రమేష్ గారు, ఒక నింద పడింది అని అంటే కుటుంబం మొత్తం ఒక అగాధంలో పడిపోయినట్టుగా ఆలోచన చేసేవాళ్ళు, బాధపడేవాళ్ళు. ఇవాళ లిక్కర్ స్కామ్లో కనపడుతున్నటువంటి పాలకపక్షానికి సంబంధించినటువంటి నాయకులు, ఎస్ మీరు అన్నారు వాళ్ళ మీద చర్యలు ఏవి అని, బహిష్కరించాలి శాశ్వతంగా రాజకీయాల్లో. ఎవడైతే ఇలాంటి నిందలు తీసుకొస్తారో, ఇలాంటి వ్యాపారాల్లో నిమగ్నమవుతారో, ఇలాంటి వాటిల్లో పాలు పంచుకుంటారో, భాగం పంచుకుంటారో, అలాగే తాగించి లిక్కర్లో జనాలు ప్రాణాలు కోల్పోయారు గత ప్రభుత్వం అని మనం విమర్శిస్తున్నటువంటి దశలో ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అదే లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవటం, ఇవాళ పాలకపక్షానికి సంబంధించిన నాయకులు కళ్ళకు కనపడటం, మా తప్పు లేదు అని ఓటిరించటం. మరి దర్యాప్తు సంస్థలు ఇచ్చినటువంటి నివేదిక చూస్తే ఎవరు ఇందులో ఉన్నారు అని అంటే ఇవాళ పాలకపక్షానికి సంబంధించిన వాళ్ళు, ఓడిపోయినటువంటి రాజకీయ నాయకులు, అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకొని లిక్కర్ స్కాములో ఎంత దోపిడీ చేయొచ్చు అన్నటువంటి ఒక జ్ఞానాన్ని పెంచుకున్నారు మహానుభావులు. ఇవాళ జనం చచ్చిపోతున్నారా మీ లిక్కర్ తాగని ఏడుస్తున్నా కూడా అర్థం కానటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఇవాళ అధికారాలను అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా వ్యవహరిస్తుంటే ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, ఎలా నిలబడుతుందో, ఎలా ప్రజల పక్షాన ఒక న్యాయమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందో, ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకులుగా ఉండకూడదు అన్నటువంటి ఒక ప్రతిజ్ఞ ఇవాళ టీడీపీ కానీ లేదా జనసేన కానీ, హూ ఎవర్ మే బీ ఇంక్లూడింగ్ బీజేపీ కానీ, 3 పార్టీలకు సంబంధించినటువంటి అధికారం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పొరపాట్లు ఎలా దిద్దుకోవాలి అన్నది ప్రధానమైనటువంటి విషయమైతే, కోల్పోయినటువంటి విలువలు, ఎన్టీఆర్ స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ప్రజాప్రతినిధులను ఎన్నుకోగలిగేటటువంటి గౌరవాన్ని ప్రజల్లో పంచింది, పెంచింది. కానీ ఇవాళ
50 నుంచి 100 కోట్ల వరకు ఖర్చు పెడితే కానీ ఇవాళ ప్రజాప్రతినిధిగా గెలవలేనటువంటి బలహీనమైనటువంటి రాజకీయం. అలాగే 1000 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి పార్టీకి నిధులు ఇవ్వండి అని అక్రమంగా సంపాదించిన వాళ్ళందరినూ రాజకీయాల్లోకి ప్రోత్సహించటం. పక్క పార్టీ వాడు దోచుకున్న డబ్బు ఉంది కాబట్టి మీరు సంపాదించిన డబ్బుని మాకు ఇవ్వండి అని ఇవాళ ఉన్నటువంటి కొన్ని పాలకపక్ష పార్టీలు మాట్లాడేటటువంటి తత్వం. ఇవన్నీ పక్కకు వెళ్ళాలి అంటే పెద్దలారా, యువకులారా, అలాగే మీలాంటి నాయకులు ముందుకొచ్చి జనాలకి కొన్ని సత్యాలను పంచాల్సిన బాధ్యత ఉన్నదని భావిస్తూ ఇలాంటి విషయాలను మనం పదే ప్రజల మధ్యకు తీసుకెళ్ళబడటం, అలాగే చర్చింపబడటం, గతం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. అలాగే మరొక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతమైనటువంటి ఫలితాలు తెస్తుందంటున్నారు. ఒకే ఒక ప్రశ్న, రైతుల బతుకుల్లో ఇంత మార్పు వచ్చిందా, ఇంత అభివృద్ధి ఉన్నదా, ఇంత మద్దతు తెలియజేస్తున్నారా? ఎక్కడ, ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో రైతులు దయనీయమైనటువంటి దశలో ప్రభుత్వాన్ని వేడుకుంటుంటే ఇస్తున్నటువంటి మద్దతు ఏంటి? ఇంత టెక్నాలజీ ఉన్న చోట యూరియాకు కొట్టుకోవాలా, రోడ్డు మీద నిలబడాలా, పొద్దున్న వచ్చి సాయంత్రం వరకు వర్షంలో ఎండలో తడవాలా? ఇది టెక్నాలజీనా? ఇది రాజ్యాంగమా? ఇది పాలన? దీని గురించి ఆలోచించాలి కదా. ఇప్పటికి కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే క్లౌడ్ సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులను మాట్లాడుతున్నప్పుడు సామాన్యుడికి దొరుకుతున్నటువంటి న్యాయం ఏంటి? ఇంకా అడుగు తినాల్సిందేనా? ఇంకా లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలా బతుకుతున్నారో తెలియనటువంటి పరిస్థితి ప్రభుత్వానికి తెలీదా? విద్య వ్యాపారమైంది, వైద్యం మాఫియా అయింది, అలాగే పాలన వ్యాపారం అయింది. మరి ప్రభుత్వాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనాలకి న్యాయం జరగాలి కదా. జరగాలంటే మన ప్రయత్నం నిరంతరం ఉండాలి కదా. అదే విషయాన్ని గుర్తు చేస్తున్నా. టమాటా రైతులు రోడ్డు మీద పారబోస్తున్నారు. అలాగే చిన్న ఉదాహరణ చెప్పుకుంటే ప్రపంచం మొత్తం టమాటా కెచప్కు డిమాండ్ ఉంది. ఏ దేశంలో టమాటా కొంటారు అన్నటువంటి జ్ఞానం మనకి దొరకదా? అవకాశం ఇవ్వలేమా? ఈ రైతుల పంటను తీసుకొని వెళ్ళి ప్రపంచంలో ఏ దేశంలో ఏ కంపెనీ కొంటుందన్నటువంటి సూక్ష్మమైనటువంటి విషయాన్ని తెలుసుకోలేమా? ఈ ప్రభుత్వం బిడ్జిగా ఉండలేదా? ఒకవేళ ఈ ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోకపోతే రైతుల గురించి మాట్లాడుతున్నటువంటి పెద్దలు, అలాగే త్యాగమూర్తులు, అలాగే బాధ్యత ఉన్నవాళ్ళు వేల మంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నారు. లెట్ దెమ్ కమ్. ఐఎమ్ జస్ట్ ప్రేయింగ్ ఆల్ ద పీపుల్. రైతుల పక్షాన నిలబడదాం. ఈ పంటను పండించి న్యాయమైనటువంటి ధర ఇప్పించే వ్యవస్థ కోసం పోరాడదాం. బ్రిడ్జిగా నిలబడదాం. దానికి ఎవరు కావాలి? మనమే కావాలి. మనకు ఒక లక్ష్యం ఉంటే మనకెవరు అక్కర్లా, మనకి మనమే సైన్యంగా మారాలి. అదే ఈ పెద్దలతో పాటు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటూ ఇలాంటి విషయాలను మనము ముందుకు తీసుకొస్తూ కొన్ని విలువలను పెంచే ప్రయత్నం చేద్దాం. పాల్గొన్నటువంటి రమేష్ గారు అలాగే ప్రసాద్ గారు ఇద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే బాధ్యతను కొనసాగిద్దాం. అవసరమైతే ఇంకా యువకులుగా మీరు నిలబడాలి, కలబడాలి. ఎస్, మీరు మాట్లాడింది నిజం కావాలని భావిస్తూ నమస్తే, మీ రాజేంద్ర.